श्रीकृष्ण परमात्मने नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः। अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वता సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యునికి వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను, పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్యం మహతీచమం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడునైన దుష్టజుమ్యునిచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జునులకు సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనానాయకులను కూర్చి తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారులైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములను వడ్డీ అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము, అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. అయనేషు సర్వేషు యదా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినుద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదం ఉనర్చి తన శంఖమును దుర్యోధనుడు పూరించెను. కురువృద్ధుడును ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనునికి ఉత్సాహము కలిగే విధముగా ఉచ్చస్వరంతో సింహనాదం ఉనర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సా శబ్దస్తుములో భవత్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సా శబ్దస్తుములో భవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మోగినవి. దిక్కులను పిక్కటిల్ల చేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి.
తతః శ్వేతైర్యహైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యో శంఖో ప్రదద్మతుః. తదనంతరము శ్వేత అశ్వములను పూల్చిన మహారథముపై ఆసీనులైన శ్రీకృష్ణ అర్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంకం భీమకర్మావృకోదర. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రకము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాద్దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దుష్టద్యుమ్నుడను, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజశాలియగు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సాఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు దార్తరాష్ట్రుల హృదయములు కకావికలములు అయినవి. అద వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహం మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ మే అచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న దార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయో సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంత వరకును రథమును నిలిపి ఉంచుము అని చెప్పాను. యోత్సుమానానవేక్షేహం యా ఏతేత్ర సమాగతః. దార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రేమను గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న రాజుల అందరినీ ఒకసారి పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురోనితి. సంజయుడు పలికెను: ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో: పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని పలికెను. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనదా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరి ఉన్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమిత్య సా కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్న అబ్రవీత్. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరిని చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోకసంతృప్తుడై ఇట్లు వలికెను: అర్జున ఉవాచ దుష్టయమం స్వజనం కృష్ణ యుయోత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షస్సు జాయతే. అర్జునుడు పలికెను: ఓ కృష్ణ, సమరోత్సాహంతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగురుపాటు కలుగుచున్నవి అని చెప్పాను. గాంధీవం సంస్కృతే హస్త
త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకనములు కనబడుచున్నవి, యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు. నకాంచే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరలేదు. గోవింద, ఈ రాజ్యము వలన కానీ భోగముల వలన కానీ ఈ జీవితం వలన కానీ ప్రయోజనమేమి? ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తాయిమే వస్థితా యుద్ధే ప్రాణం శక్త్యా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యములను భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహః మాతులాః సుసరాః పౌత్రాః శాలాః సంబంధినస్తదా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనమలు, మేనమామలు, మామలు, భావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి చేరి ఉన్నారు. ఏతాన్ హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవరిని చంపను, ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనా నన్ను చంపబోని నేను మాత్రం వీరిని చంపను అని చెప్పాను. నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతావాతతాయినః. ఓ జనార్దన, ఈ దార్తరాష్ట్రులను చంపి మనం పాపుకునేది ఏమిది? మనం బాపుకొన్నది ఏమి? మనం మూటకట్టుకున్నది ఏమి? ఈ ఆతతాయిలను చంపడం వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు వచ్చును? యద్యప్యేతేనా పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయం కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపాదస్మాని వర్తితం కులక్షయం కృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వారు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహం వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనం వలన కలుగు నష్టములను ఎరిగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్సం అధర్మో అభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మ అభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రేయ శ్రీషు దుష్టాసు వర్షేయ జాయతే వర్ణశంకరః. ఓ కృష్ణ, అధర్మము పెచ్చి పెరిగిపోయినప్పుడు కులశ్రీయులు మిక్కిలి దూషితులగుదురు. ఓ వర్షేయ, స్త్రీలు దూషితులైనచో వర్ణసంకరము ఏర్పడును. శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియ. వర్ణసాంకర్యము కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు అనగా శ్రద్ధ తర్పణములు లోపించినందువల్ల వారి పితరులు కూడా అధోగతి పాలయ్యేదురు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసంకరమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు, జాతి ధర్మములు నష్టమగును. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవత్యేత్య అనుశుశ్రుమా. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్యసుఖ లోభముచే స్వజనులచే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాప కృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము అని విలపించెను. యది మామ ప్రతీకారం అసస్రం సస్రపాణయ దాష్టరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవత్. శస్త్రరహితుడనై ఎదురింపని నన్ను శస్త్రమును చేబూని దాతరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును.
संजय उवाच एवमुक्त्या अर्जुनः शङ्के रथोपविशत् विसृज्य ससरं चापं శోకసంవిఘ్నమానసః. సంజయుడు పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణమును త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.